వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. మేడం మ్యాథ్స్ అంటున్నారు, ఫిజిక్స్ రాసారేంటి ఇక్కడ? ఈరోజు మన పాలిసెట్ 2025లో ఫిజిక్స్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. చూడండి, పాలిసెట్ డే 10. ఎవరైనా డే 1 డే 2 నుంచి చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది, ఎండ్ కార్డ్స్లో వస్తుంది. ప్లేలిస్ట్ నుంచి అయినా సరే వరుసగా డే 1 నుంచి చూసేయండి. శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే అమ్మ, ఫిజిక్స్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. లైట్ రిఫ్లెక్షన్ గురించి ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్ టైపే అడుగుతాడు కాబట్టి మనకి నేను డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ అండ్ అలాగే ప్రతిదీ ఫార్ములాతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ స్లోలీ. ఓకే, an object 1 centimeter height is placed at a distance of 8 centimeters from a concave mirror with produce a real image 3 centimeters height. Then find the position of the image. అయితే ఇమేజ్ హైట్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడెక్కడో 1 మీటర్లో ఒకటి ఉంది. ఇక్కడ నుంచి దీనికి 8 మీటర్స్లో ఒక లెన్స్ ఉంది, కెన్కేవ్ లెన్స్. అక్కడి నుంచి మన ఇమేజ్ హైట్ 3 మీటర్స్ వస్తే దాని పొజిషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మా ఆప్షన్స్ ఇచ్చారు. -3, +3, 8, -24 అని 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గివెన్ h1 = 1 సెంటీమీటర్స్. h1 అంటే ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? హైట్, ఆబ్జెక్టివ్ హైట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ u = -8, అంటే మధ్యలో మనకి పెట్టిన మిర్రర్ క్యాన్కేవ్ మిర్రర్ కాబట్టి -8. h2 = -3 సెంటీమీటర్స్. ఓకే, ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి m = -u/v = h2/h1. నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నేను vని కదా ఫైండ్ అవుట్ చేయాలి. -v/-8 = -3/1. -v = -8 into -3. -v = +24, v = -24. ఆప్షన్ D, -24 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా read the second question. Find the total length of convex mirror whose radius of curvature is 32 centimeters. అయితే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఫోకల్ లెంత్ = ½ into రేడియస్ ఆఫ్ కర్వేచర్. మన కర్వేచర్ ఎంత ఇచ్చారు? క్వశ్చన్లో 32 ఇచ్చారు. సో ½ into 32 = 16 centimeters. ఆప్షన్ బి 16 centimeters is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ డైమండ్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ ఈజ్ 1.6 and absolute refractive index of glass is 1.5. Find out the absolute reflective index of a diamond. ఒక లైట్ అనేది ఇక్కడ ఒక గ్లాస్, ఇక్కడ ఏదో ఒక గ్లాస్ పెట్టాను నేను, అంటే గాజు వస్తువు పెట్టాను, ఇక్కడేమో ఒక డైమండ్ పెట్టాను నేను. అయితే ఈ రెండిట్లోంచి అది ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది, అది స్పీడ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది క్వశ్చన్ ఒకసారి. ఫస్ట్ ఇక్కడ NGD అంటే ఇక్కడ మనం గ్లాసు డైమండ్ రెండు కలిపి ఎంత అంటే 1.6. ఓకేనా? అలాగే G అంటే గ్లాస్ ఒకటి ఎంత 1.5. ND అంటే డైమండ్ = ఎంత? ఫార్ములా NGD = ND/N గ్లాస్, అంటే N డైమండ్ బై N గ్లాస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? N డైమండ్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. 1.6 = N డైమండ్ బై 1.5. N డైమండ్ = 1.6 into 1.5. that means N diamond = 2.4. option D 2.4 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, సారీ కొంచెం స్పీడ్ అయిపోతున్నాను. లైట్ ఎంటర్స్ ఫ్రమ్ ఎయిర్ టు డైమండ్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్స్ ఇన్ డైమండ్? Given speed of light in air = 3 × 10⁸ meter/second. ఇందులో ఆప్షన్ ఏ వచ్చేసి 1.24 × 10⁸ meter/second. బి వచ్చేసి 1.24 × 10⁶ meter/second. సి వచ్చేసి ఆప్షన్ 2.4 × 10⁻−8 meter/second. ఆప్షన్ డి వచ్చేసి 1.2 × 10⁻⁻ meter/second. ఇందులో మనకి గివెన్ μD = 2.42. సి అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా స్పీడ్ ఎంతో ఇచ్చారు, అది కూడా ఎందులో లైట్ ఎయిర్లో స్పీడ్ ఎంత అంటే 3 × 10⁸ meter/second. ఫార్ములా ఏం యూజ్ చేయాలంటే μD = స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ = C/μD. సి ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 3 × 10⁸
మ్యూ డి ఎంత ఇచ్చారు చూడండి మా ఇక్కడ 2.42. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 10.8 అలానే ఉంది. 3/1.24 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 300/124. దీన్ని సింప్లిఫై చేసుకుని ఇట్స్ 242. దీన్ని మనం డివిజన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 1.24 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పవర్ ఆఫ్ ఏ లైన్స్ ఈజ్ -1.5d. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అండ్ స్టేట్ ఇట్స్ నేచర్. ఓకేనా. ఆప్షన్ ఏ చూడండి 0.667 మీటర్స్. ఆప్షన్ బి 66.67 సెంటీమీటర్స్. ఆప్షన్ డి 0.067 సెంటీమీటర్స్. ఆప్షన్ డి 6.7 సెంటీమీటర్స్. ఫస్ట్ వన్, పవర్ ఆఫ్ లెన్స్ P = -1.5d. ఫోకల్ లెన్స్ ఆఫ్ లెన్స్ F = హౌ మచ్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా P = 1/f ఇన్ మీటర్స్. అంటే మనకి క్వశ్చన్లో సెంటీమీటర్స్లో ఇస్తే దాన్ని మనం మీటర్స్లోకి అనేది కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. F = 1/p. ఇక్కడ నాకు P వాల్యూ తెలుసు, F వాల్యూ కదా నాకు తెలీదు. సో నేను చేంజ్ చేసుకున్న ఫార్ములాని 1/-1.5 = -10/50. దట్ మీన్స్ 0.667 మీటర్స్. మీటర్స్ని ఇప్పుడు సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను నేను. 66.67 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మా క్వశ్చన్ చదవండి ఇప్పుడు. ఏ కాన్వర్జెంట్ లెన్స్ ఆఫ్ పవర్ 8d ఈజ్ కంబైన్డ్ విత్ ఏ డైవర్జెంట్ లెన్స్ ఆఫ్ పవర్ -10d. క్యాలిక్యులేట్ పవర్ ఆఫ్ కాంబినేషన్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఆఫ్ కాంబినేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ ఏ వచ్చేసి 8d, ఆప్షన్ బి వచ్చేసి -10d, ఆప్షన్ సి -2d, ఆప్షన్ డి 18d. అయితే ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం నీట్గా. పవర్ ఆఫ్ డైవర్జెంట్ లెన్స్ P1 = 8d. నెక్స్ట్ వన్, పవర్ ఆఫ్ డైవర్జెంట్ లెన్స్ P2 = -10d. ఇక్కడ ఫార్ములా చూడండి మా. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా పవర్ ఆఫ్ కాంబినేషన్ P = P1 + P2. P = P1 + P2 అంటే ఇక్కడ నేను P1 ఎంత 8, P2 వచ్చేసి -10, దేర్ఫోర్ -2d. సో -2d ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఏ రియల్ ఇమేజ్ 1/5 ద సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. రియల్ ఇమేజ్ అనేది దాని ఆబ్జెక్ట్కి 1/5 సైజ్ అనేది ఉంది. ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 18 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ మిర్రర్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మిర్రర్? క్యాలిక్యులేట్ ద ఫోకల్ లెంత్. ఆప్షన్స్ చూసుకున్నట్టయితే -15 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్, 1/5 అండ్ 15 సెంటీమీటర్స్. గివెన్ మ్యాగ్నిఫికేషన్ M = -1/5, V = -18. ఇక్కడ మనం 2 ఫార్ములాస్ని అయితే యూజ్ చేయాల్సిన నీడ్ ఉంది. M = -v/u, అలాగే 1/f = 1/v + 1/u. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి F వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు V వాల్యూ తెలిస్తేనే కదా నేను F వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయగలను. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ అనదర్ ఫార్ములా M = -v/u. M = -v/u = -1/5. దట్ మీన్స్ -18/u. మల్టిప్లికేషన్ చేస్తే u = -5 × 18, దట్ మీన్స్ -90 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను 1/f వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. 1/f = 1/v + 1/u. 1/-18 + -1/19 = -1 - 5/19. LCM తీసుకున్నాను నేను. -6/90. Therefore F = -15 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ 30 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద లెన్స్. ఇక్కడ నేను V అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఆప్షన్స్ చూడండి. 20 సెంటీమీటర్స్, 30, 50 అండ్ 60. ఫోకల్ లెంత్ ఈజ్ F = 20. డిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ U = -30. ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ V = ఎంత? నేను ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా = 1/f
ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇక్కడ నుంచి నేను v కదా ఫైండ్ అవుట్ చేయాలి. vని సపరేట్ చేసుకుని ఫార్ములాని చేంజ్ చేసుకున్నాను. 1/v ఈక్వల్ టు 1/f ప్లస్ 1/u. దెన్ 1/20 ప్లస్ 1/-30 ఈక్వల్ టు 3 మైనస్ 2/60. దట్ మీన్స్ 1/60. సో v ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. Find the position and nature of the image of an object 5 centimeters high and 10 centimeter in front of convex of focal length 6 centimeter. Options చూసుకున్నట్టయితే a ఈక్వల్ టు -1.6, b ఈక్వల్ టు 5, c ఈక్వల్ టు 1.5, d ఈక్వల్ టు -1.5. Given h1 ఈక్వల్ టు 5, u ఈక్వల్ టు 10, f ఈక్వల్ టు 6. ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్ములా సేమ్. ఇందాకటి సమ్లో మనం ఎలా అయితే 2 ఫార్ములాస్ యూజ్ చేసామో అవే 2 ఫార్ములాస్. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u, m ఈక్వల్ టు v/u. 1/6 ఈక్వల్ టు 1/v మైనస్ ఆఫ్ 1/10, మైనస్ ఇంటూ మైనస్ హియర్ ప్లస్ 1/vని ఇక్కడే ఉంచి 1/10ని ఇటు తీసుకొచ్చేస్తున్నా. 1/, ఈక్వల్ టు 1/6 మైనస్ 1/10. 1/v ఈక్వల్ టు 5 మైనస్ 3/30. దట్ మీన్స్ 2/30 ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. ఇక్కడ m ఈక్వల్ టు v/u. దట్ మీన్స్ 15/-10 ఈక్వల్ టు -3/2. దట్ మీన్స్ -1.5. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ థిన్ లెన్స్ హ్యాస్ టోటల్ లెంత్ -20 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద టోటల్ లెంత్? థిన్ లెంత్ హ్యాస్ -20 సెంటీమీటర్స్ ఉంటే దాని టోటల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి పొద్దున్న మన క్లాస్లో కెమిస్ట్రీ క్లాస్ అనేది అప్డేట్ అవుతుంది. అందరూ చూడండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. మీకే కాదు, మీ జూనియర్స్ ఎవరైనా 10th క్లాస్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, ఎవరైనా 10th వాళ్ళు, 9th వాళ్ళు అందరికీ ఉంటాయి మన ఛానల్లో మ్యాథ్స్ అనేది. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసిందే 10th క్లాస్ మ్యాథ్స్. సో ఇంకా బెటర్గా బోర్డు మీద 10th క్లాస్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని కొంచెం రిఫర్ చేయండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి. a ఈక్వల్ టు -5.0t, b ఈక్వల్ టు 2.0t, c ఈక్వల్ టు -1.5d, d ఈక్వల్ టు -20d. గివెన్ f ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. దట్ మీన్స్ -0.2 మీటర్స్. నేను మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఫార్ములా p ఈక్వల్ టు 1/f. f ఆఫ్ m అంటే f ఇన్ మీటర్స్. ఓకేనా. p ఈక్వల్ టు 1/-0.2 ఈక్వల్ టు -5.0d. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ టోటల్ లెంత్ 2 meters. కాన్కేవ్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే -0.50d, -0.1d, c ఈక్వల్ టు -0.2d, d ఈక్వల్ టు -0.15d. ఫార్ములా వచ్చేసి పవర్ ఈక్వల్ టు 1/ఫోకల్ లెంత్. దట్ మీన్స్ -1/2 ఈక్వల్ టు -0.50d. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలానే కెమిస్ట్రీ కూడా ప్రతి దానికి ఫార్ములా రాసి ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. మ్యాథ్స్ కూడా కాడి నుంచి మనం నోట్స్ కొంచెం చేంజ్ చేద్దాం. వేరే నోట్స్లో రాయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇంతే నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An object is placed at a distance of 10 centimeters from a convex mirror of focal length 15 centimeter. Find position of image. Option A 15 centimeters, option B 10 centimeters, option C 6 centimeters, option D 25 centimeters. Given u equal to -10, f equal to 15. ఇక్కడ నేను యూస్ చేస్తున్న ఫార్ములా 1/v ఈక్వల్ టు 1/f ప్లస్ 1/u. సో ఫార్ములాలో v అండ్ f వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/15 ప్లస్ 1/10, దట్ మీన్ -2 ప్లస్ 3/30 ఈక్వల్ టు 5/30. 6. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A doctor has prescribed a corrective lens of power plus 1.5d. Find the focal length of the lens. Is the prescribed lens diverging or converging? ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి 0.6, 0.66, 6.6, 0.666 meters.
గివెన్ పవర్ ఈక్వల్ టు ప్లస్ 1.5. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫార్ములా ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 1/పవర్. 1/1.5 ఈక్వల్ టు అంటే దీన్ని మనం 1/1.5ని కన్వర్ట్ చేసుకుంటే ఇది ఏమవుతుంది 10/15. 10/15ని 5 టేబుల్ 3 టైమ్స్, దీన్ని 2 టైమ్స్ 2/3. 3 టేబుల్ 2ని ఫస్ట్ 0.20 అంటే 6 టైమ్స్ 18 అగైన్ టు 6 అలా 0.66 m అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇన్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ సైజ్ 1m ఈజ్ 2. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్? 2m, 3m, 1m అండ్ 0.5m. గివెన్ m ఈక్వల్ టు 2, h1 ఈక్వల్ టు 1, h2 కావాలి. ఫస్ట్ మనం చేసిన సమ్ ఇదే కదా, ఫిజిక్స్ క్లాస్ స్టార్ట్ చేయగానే m ఈక్వల్ టు h2/h1. నాకు h2 కదా కావాలి, h2 ఇటు ఉంచేసి h1 ఇటు పంపించేయండి. h2 ఈక్వల్ టు m ఇంటూ h1, h2 ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 meters. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. An object 5.0 cm in length is placed at a distance of 20 centimeters in front of a convex mirror. Radius of curvature 30 centimeters. Find the image size. ఎవరైనా ఈ సమ్ము ఎక్స్ప్లెనేషన్ చూడకుండా వీడియో పాస్ చేసి చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది నేను ఈ క్లాస్లోనే చెప్పిన సమ్ము. ఆప్షన్ ఏ వచ్చేసి 20, ఆప్షన్ బి 5.0, సి 30, ఆప్షన్ డి 8.57. గివెన్ ఆబ్జెక్ట్ సైజ్ ఓ వచ్చేసి 5 centimeters, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈక్వల్ టు -20 centimeters, ఫోకల్ లెంత్ ఎఫ్ ఈక్వల్ టు 30/2 దట్ మీన్స్ 15. పొజిషన్ ఆఫ్ ఇమేజ్ వి బై మిర్రర్ ఫార్ములా ఏంటి? 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. నేకేం కావాలి? v కదా కావాలి. 1/v ఈక్వల్ టు v ఇటే ఉంచి దీన్ని ఇటు తీసుకొచ్చి అనుకో 1/f మైనస్ 1/u. 1/v ఈక్వల్ టు 1/15 మైనస్ ఆఫ్ 1/-20. 1/v ఈక్వల్ టు 1/15 ప్లస్ 1/20. ఎల్సిఎం తీసుకుంటే 60. 1/v ఈక్వల్ టు 7/60 దట్ మీన్స్ v ఈక్వల్ టు 60/7 దట్ మీన్స్ 8.57 centimeters. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మరెన్నో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కోసం శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.